సంఘాలు కులగణన వైపు డిమాండ్ చేయాలి, సాధించాలండి. ఈ కులగణన చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఉమ్, ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి లాభం అని కాదు. ఇది డెమోక్రసీకి అవసరం. డెమోక్రసీ ఇప్పటి వరకు పైనే ఉంది. ఇది పై లేయర్స్ ఆఫ్ ది సొసైటీ, టాప్ లేయర్సే డెమోక్రసీ వాళ్ళకు ఫలాలు అందుకున్నారు. అంటే ఈ ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళకి డెమోక్రసీ ఫలాలన్నీ అందినాయి. వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, వాళ్ళే చీఫ్ మినిస్టర్లు అవుతారు. పొరపాటున వేరే వర్గాల వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఓన్లీ పప్పెట్సే. వాళ్ళకేమి ఆ వాదాన్ని, ఆ పార్టీ వాదాన్ని వాళ్ళు నిలబెడితేనే అక్కడ ఉంటారు, లేకపోతే వాళ్ళని తీసేస్తారు. అందువల్ల ఏంటంటే డెమోక్రసీ అట్టడుగు స్థాయి వాళ్ళకి అందాలి. అంటే అందకపోతే డెమోక్రసీ కాదు. అది ఒకటి. ఈ డెమోక్రసీ మనగలదు కూడా. ఈ డెమోక్రసీ డిక్టేటర్షిప్ అవుతుంది. మనం అది చూస్తున్నాం కదా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిక్టేటర్, ఒక నేషనల్ స్థాయిలో ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది. అప్రకటిత ఎమర్జెన్సీలు నడుస్తున్నాయి. ఇటువంటి సంఘాలను కానీ లేకపోతే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతుల్ని నొక్కేస్తున్నారు. సార్ ఈ నొక్కే కార్యక్రమంలోనే మనం విప్లవాన్ని చూసాం. ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు వచ్చినాయి అంటే ఈ గొంతు నొక్కే కార్యక్రమాన్ని ప్రజలు నిరసించారని అర్థం. ఎస్ అంతేగాని వీళ్ళందరూ అభివృద్ధి, సంక్షేమం అనుకుంటున్నారు కాదు. వాళ్ళు మనిషిగా మనగలగటం కోసం, ఒక స్వేచ్ఛాయుతమైన పౌరుడిగా మనగలగాలి అని చెప్పి. అంతేగాని ప్రజలంటే బెగ్గర్స్ కాదు ఉచితాలు ఇవ్వటానికి. ప్రజలంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలని కాదు. అభివృద్ధి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక డెమోక్రటిక్ గా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి అందినటువంటివి ఏవైతే స్వేచ్ఛ, సమానత్వం ఉందో వాటి కోసం జరుగుతుంది. కులగణనగా చేసినట్లయితే అసమానతలు మొత్తం తెలుస్తాయి. ఆర్థిక అసమానతలు తెలుస్తాయి, రాజకీయ అసమానతలు తెలుస్తాయి, విద్యాపరమైన అసమానతలు తెలుస్తాయి. మరి డెమోక్రసీ అంటే మనం పెట్టుకున్న కాన్స్టిట్యూషన్ ఎందుకు? అసమానతలను తొలగించడానికి కదా. అంతేగాని అసమానతలే ఉంచి పై ఉన్నవాడే రాజ్యం ఆడటానికి కాదు కదా. అందువల్ల ఈ కులగణన అనేది బేసిక్ థింగ్. వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచి మేము గొప్పగా గెలిచామనుకుంటున్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఈ లెక్కలన్నీ తేల్చాలంటే, ప్రజాస్వామ్యం కావాలి అని అనుకుంటే ఈ కులగణన చెయ్యాలి. కుల సంఘాలు ఆ వైపు నడవాలి. సార్ థ్యాంక్ యూ.